అప్పట్లో ట్రెండింగ్‌నే సెట్ చేసిన ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చరిత్ర మామూలుగా లేదు. అందరికీ ట్రెండ్ సెట్ చేసేసింది. ఆ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఒక వంతైతే వేయడంలో, దాన్ని తిప్పడంలో పెద్ద టాస్క్ అయితే అనుకోవాలి. అన్ని సార్లు వేసినా కానీ చాలామందికే ఫెయిల్ అయింది. నాకు కూడా సెకండ్ టైం ఫెయిల్ అయింది. ఫస్ట్ టైం సక్సెస్ అయ్యింది. ఆ ఫెయిల్ అయిన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్‌ని ఇలా బాయిల్డ్ ఎగ్ కర్రీ అని చెప్పేసి నేను చేశాను. మసాలా కర్రీ. ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వింటర్ సీజన్‌లో మసాలా ఫుడ్ కాకుండా ఇలా వేడి వేడి అన్నంలో పుల్లగా వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అలా తినే కంటే ఇలా కర్రీ చేసుకొని తింటే మాత్రం అల్టిమేట్గా ఉంది. టేస్ట్ సూపర్గా ఉందండి. మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే కళాయి పెట్టుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కూడా వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు దాంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. అలాగే పక్కన పెట్టేసుకున్న సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకొని, కారం కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసి దాంట్లోనే మనం బాయిల్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కూడా దీనిలో వేసేసుకొని దాంట్లో కొత్తిమీర, టేస్ట్కి తగిన సాల్ట్ ఇంకొంచెం వేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో ఒక్కొక్క ముద్దలో ఈ ఆమ్లెట్ పెట్టుకొని తింటూ ఉంటే అబ్బా టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఆ ఎగ్ పౌచ్ కంటే ఇలా టేస్ట్ బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్